వేసినా కేసింగ్ కేసింగ్ 4 కిలో కదా చిన్నదే. ఇది 7 ఇంచ్, దాని కింద ఉంది 10 ఇంచ్. కేసింగ్ చిన్నదే ఉంది ఫస్ట్ 10 ఇంచ్ వేసారు కింద ఉన్నది, తర్వాత 7 ఇంచ్ 7 ఇంచులు వేసారు. కేసింగ్ ఉంది. ఉంది కదా కవర్ కేసింగ్ అన్న. ఇదంతా ఎంటీ అనమాట రాయి. వీటిలో ఏమైందంటే ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఈ గ్యాప్లో రాళ్ళు పడిపోతాయి లోపలికి. ఇవి వాటర్ వచ్చే గ్యాప్లు అనమాట. అవి పైన పైన వర్షాకాలం వచ్చినప్పుడు దీని నుంచి వాటర్ వస్తాయి కొన్ని. కూలినట్టు ఉంది కదా, రౌండ్ ఉన్నదేమో రాయి, ఈ కూలినదే గ్యాప్ ఏ రోజు పెడతారు కదా, ఇక్కడ ఎటు సైడ్కి ఏరు ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతుంది కదా, అది అదనమాట. ఇది వాటర్ వాటర్ డెబ్బై 80 ఫీట్లకు ఉన్నాయి వాటర్. మళ్ళీ ఇది ఉంది కదా, వాటర్ నుంచి రాళ్ళు పడతాయి అన్నమాట బోర్లకు. గ్యాబులు ఉండాలి కానీ ఎక్కువ గ్యాబులు ఉండొద్దు, కూలే గ్యాబులు ఉండొద్దు. 2 గ్యాప్లు ఉన్నాయి కదా, బోర్కి ఒక్క గ్యాప్ ఉన్నది చాలు, వాటర్ వచ్చే గ్యాప్. కానీ బాబా సైట్లో ఉన్నా, వేస్తున్నా స్టార్ట్ చేసిన. అసలు మోటార్ పెట్టదు ఇట్లే పెట్టలేదు. మోటార్ తీద్దామంటేనే ఈ కథ అయింది. ఎంత గుడి వరకు మోటార్ తెచ్చి ఎక్కువ వేసుకున్నాం మళ్ళీ కింద గ్యాప్ ఎందుకని అనుకున్నారు. 50, 60, ఒక 100 అంటే లైట్ తీసుకుంటుండే. ఇప్పుడు 250 చేంజ్ అన్నారు. ఎంత మొత్తం ఎంత ఉంది బోరు? మొత్తం 880, అంటే 870 to 880. నేను తీసాను. మామిడి పండ్ల బండి పోయింది ఇప్పుడు ఆ నుంచి. అరవై దగ్గర అవుతుందా? 630, 620, 630. సైడ్ ఏమైనా గుండు వచ్చినా తాకినట్టు ఏం తెచ్చేవాళ్ళ వాళ్ళు ఇట్లా రాయి కట్టి రాడ్ ఏదో ఇట్లా పడేస్తుందా? ఇట్లా పొడుగుంది, ఇట్లా పొడుగు సైడ్లో ఏమన్నా ఇది రాళ్ళు వచ్చినా రాయి కట్టం పోయేది దాని ఎంత
పట్టాయా ఫుల్ పట్టాయా నార్మల్ పట్టాయా మామూలు నీళ్ళు వెళ్ళలే, బయటికి వెళ్ళలేదు. అందుకని తెల్లగా కనపడుతుంది అది. అంటే నెట్టే వచ్చింది, వండే ఉంది. రాయి ఎక్కువ వచ్చింది, 650 వరకు రాయి గ్యాబులు వచ్చింది. ఉన్నాయి కాబట్టి ఇంటి మందం వెళ్తాయని మేము అనుకుంటున్నాం. అంతే అంతే వెళ్తే ఇంటి మందం వెళ్తే గ్యాబులు వచ్చాయి కాబట్టి ఇంటి మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మనది అయిపోయింది కాబట్టి ట్యాంకులు కట్టుకుంటాం కదా, అది వెళ్తే ట్యాంకులోకి వేసుకొని పైకి వేసుకోవాలి. గ్యాబులు మంచిగా ఉన్నాయి. గ్యాబులు వెళ్తాయి. కానీ అప్పుడు ఆ రోజు ఒకటే క్యాప్ పట్టదమ్మా, సన్నగా నీళ్ళు వచ్చాను. అయితే అదే నీళ్ళు లేవు కానీ గ్యాప్లు అయితే ఉన్నాయి. వర్షాకాలం వస్తే గ్యాప్లకి నీళ్ళు కూడా వస్తాయి. నీకు గ్యాబులు లేవు అనుకుందాం అన్న, 80 ఫీట్లకు వాటర్ ఎట్లా వచ్చినాయి? అదే మాకు కూడా అదే డౌట్ ఉండే, మరి ఎందుకంటే 750 ఫీట్ల దాకా వేసినా అదే రాలేదు. నీళ్ళు నీకు 1.5 ఇంచ్ వాటర్ పడ్డాయి అనుకో మా బోరు, నీకు బయటికి రావు. ఎందుకనంటే రాడ్లు హీట్ ఉంటాయి కదా, వేడికి ఏమైనా వేడి దాని మీద మనం నీళ్ళు పోసి ఎట్లా ఆవిరైతే అట్లా ఆవిరైపోయి ఖాళీ బుడద మట్టి వస్తుంది మనకు. బుడద మట్టి పడ్డదంటే మనకి ఇంచున్నర నీళ్ళు పడ్డట్టే లెక్క అది. బురదమట్టే వచ్చిందనుకో రాదు. లెక్కే అది ఇంచున్నర నీళ్ళు పడ్డట్టే అది. పొడితే రాదు కానీ పొడి నార్మల్ పొడి పొడి వస్తే పడినట్టే కానీ ఇంటికి వస్తాయి, ఇంట్లో దొరుకుతాయి. అరవై కూడా ఏమైనా గ్యాప్ ఉందని చెప్పిరా? ఏం చెప్పలేదు, 750 మనకి వాటరే రాలేదు అసలు. 650 వరకు కూడా వాటర్ రాలేదు, పొడియే వచ్చింది. 1200కి బుడద స్టార్ట్ అయింది. అప్పుడు గ్యాప్ వచ్చిందని అందరు ఒక గ్యాప్ వచ్చిందని. ఇంటికి వచ్చాడు మీరు వైరస్ ఎన్ని పీసులు కాదు ఇది మొత్తమా? కాదా మొత్తం కాదు డబ్బులు ఇప్పుడు అది నెంబర్ ఉంటుంది. మీటర్ మీటర్ నెంబర్ ఉంటుంది. 400 పోయింది. వాటర్ బయటకు వస్తే ఏమైందంటే పర్ఫెక్ట్గా పడుతుంది, క్లారిటీగా పడుతుంది. అవి వాటర్ శుద్ధ అట్లే ఉన్నాయి ఇంకా. వాటర్ మట్టి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. కాకపోతే తెల్ల వస్తుంది. అలా బండి కూడా బాగా సతాయించి అవన్నీ ఊసిపోయినాయి. ఓసారి అస్సలు రాలేదు. 5 గంటలకు అయిపోయింది, నువ్వు రాత్రి తెల్లారి గంట 3 గంటలకు అయిపోయింది ఆ పైపు తీస్తాను. చిల్లరాలు కాబట్టి తప్పుకుంటుంది. ఏమంటే బాగా కష్టపడండి బొమ్మలు ఎవరు ఏడు తెల్లదాకా వేయలే కదన్నా. ఇలాగ ప్రధానం కూడా వేయరు. అది డ్యూటీ మన ఎవరు వేరారు. నీళ్ళు వస్తే వేయరట, అది కూడా అన్నారు. నీళ్ళు వస్తే పోదమ్మా వేయమని. నీళ్ళు పడితే రాయి కటింగ్ చేయదు రాడు. చేయదట, బెటర్ చేయదు. మాకు నీళ్ళు లేక అదే కొట్టుడైంది.
నిన్న మోటార్ వేసిరా బాటిల్ వేసిరా మీరు మోటార్ ఏమేయాలి అన్న ఒకటి అది ఒకటి చెక్ చెకింగ్ చేసిన అంతే. కొంచెం రాడ్లా ఉంది అది చెక్ చేసాడు. అయితే ఆడ 6:30 వరకు పోగానే ఆగిపోతుంది. ఇద్దరితో చేయించుండే మళ్ళా డౌట్ వచ్చి ఇద్దరు అంతే చెప్పారు. ఉంటే ఈ రాళ్ళు తాకితే పోనీ ఎత్తింది సైడ్ రాళ్ళు ఉంటాయి గులకరాళ్ళు ఉన్నాయి గులకర రాళ్ళు ఉన్నాయి దీంట్లో రాళ్ళు ఉంటే పోనీది సెంటర్లో పోతే మాత్రం పోతుంది కూడా పోతుంది సైడ్ వస్తే అది పోనీది మనకు కింద 6.5 పైన 6.5 ఉంది కదా కేసులో కింద వెనుక డయా తగ్గుతుంది బిట్టు మారుస్తారు కదా గ్యాప్ తక్కువ అవుతుంది స్టక్ అయిపోతుంది. చేసిన వరకు ఇది ఉంటుంది చిన్న రాయి పడితే కథమే మూడు రాలి అది సైడ్ రాయించిన కానీ పోనీది ఎంతపోయింది సార్ అది మన 6 లక్షల పోయింది. అరవై 36,000 600 పనిచేస్తారు అది చెప్పి మోటార్ ఉంటుంది ఓవర్ కొలాప్స్ అయింది ఓవర్ కొలాప్స్ అయింది అంటే మొత్తం కూలిపోతుంది. మట్ల కూర్చుంటున్నారు కెమెరా ప్లాన్ మీద అంతమంది కూలిపోయింది అసలు ఇటు గ్యాప్ లేదా? మూడు నుంచి లేచింది రాణిస్తారు నేను అంతే ఇక. పోతుంది కదా అంతే మొత్తం కొలేస్తుంది కదా. అంటే కింద గ్యాప్ ఏం లేదు. ఏం లేదు మొత్తం ఊడింది ఆడికి 630 మొత్తం ఊడింది వైర్ పోతుంది అన్న లోపలికి అల్లం పోదు మొత్తం ఏమవుతుంది మట్టి పడుతుంది కదా మట్టి మొత్తం నల్లగా ఉంటుంది కదా నీకు మట్టి లేపుతుంది నేను అదే ఊడింది అది ముందు వాటర్ తెల్లది మట్టి పెట్టేస్తున్నాను తిరుగుతుంది చూడ మేమేమో ఏమైనా బండదానికి ఇట్లా నడమ గ్యాపులు కింద అని జాబులకి వెళ్ళి మట్టి ఊడింది మరి మళ్ళీ ఎట్లా ఉండగానే చేసుకోవాలి ఉన్నకాడికి వేసుకోవాలి లేదు అని అంటే మళ్ళీ బండి పిలిపించుకొని ఫ్రెషింగ్ చేయించుకోవాలి మళ్ళీ ఊడుతుంది అది అలా కూడదా? కుడుతుంది ఇక పూడే ఉంటే ఆగదు